విషయం, సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా తప్పుడు విధానాలు వెళ్తున్నారు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఏ విధంగా పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానంలో ముందుకు సాగుతున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట. నేను అంటున్నాను, 30 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలే నీ గతి, ప్రభుత్వ అతిథి గృహం లాంటి జైలు, దానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని దానికి తెలియజేస్తూ ఒకటే డిబేట్ చేయండి. అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఫరూక్ గారు సభాపతిగా చేశారు, మీరు కూడా మాట్లాడండి. మీరు మాట్లాడేది మా సార్. మీకు నాకు చాలా అనుబంధం, 40 సంవత్సరాలు సార్. ఎవరు ఇట్లా రాస్తాడు సార్? ఇంత అహంకారం సార్ ఇది. స్పీకర్ గారికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చేశారు స్పీకర్ గారు, నేను చేశాను. ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్ ఇది. అది పొగురు, మనిషిలో ఇక తగ్గలే పొగురు. కాబట్టి సార్ సభా హక్కుల సంఘం అవసరం లేదు సార్. సార్ ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకోవాలో తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్ పోవాలా, మీడియా పోవాలా, ప్రజలకు తెలియాలి సార్. ప్రజలు తెలియకుండా సార్, ప్రజలకు తెలియజేయండి. ఆయన అహంకారం ఎంతో, ఆయనకు ఎంత పొగురుందో. 10 మంది 11 మంది గతంలో కూడా జనార్దన్ రెడ్డి 1994-99 దిగోడు చేశారు. అప్పుడు కూడా 10% ఏదో బుచ్చయ్య చౌదరి గారు తెలుసు. అప్పుడు 10%, 27 మెంబర్స్ ఉన్నారు సార్. మొత్తం 27, 27 మెంబర్స్ నేను ఉన్నాను అప్పుడు. పోలీస్ ఫ్లోర్ లీడర్, వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు ఆయన లీడరు. ఉపేంద్ర గారు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో లీడర్గా ఉన్నారో ఆ రకంగా ఉన్నాడు. కానీ సార్ మళ్ళీ ఇంత అహంకారం ఎట్లా సార్? ఆయన ఏం చేయాలో సభ హక్కు ప్రివిలేజ్ అవసరం లేదు సార్. సభ బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము నర్తిస్తున్నాం సార్.